ఈ రోజు కోసమే మా ఆయన సంవత్సరం అంతా ఎదురు చూస్తారు. ఏదో సాధించేసిన ఫీలింగ్ వచ్చింది. అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. అమ్మవారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నా. శుక్రవారం అంటేనే అమ్మవారు, పూజలు, వ్రతాలు, నోములు కదా, ఆడవాళ్ళకి పండగే పండగ. నేను శుక్రవారం పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తా. మార్నింగ్ అంతా కుదరలేదండి, అందుకని సాయంత్రం పూజ చేశాను. సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చే టైంకి ఇంట్లో పనులన్నీ చేసుకుని ముగ్గు పెట్టేసుకుని పసుపు కుంకుమ వేసేసి పూజకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నా. నేను చేసే పూజ వీడియోస్ మీకు ఎంత నచ్చుతాయని నేను అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి. ఇంకా నా దగ్గర ఎక్కువ పూజ సామాను కూడా ఏమీ ఉండవు, ఇంట్లో ఉన్న వాటితోనే నేను సరిపెడుతూ ఉంటాను. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హౌస్ వైఫ్ ఎలా అయితే చేసుకుంటుందో నేను అలాగే సింపుల్ గా చేసుకుంటాను పూజ. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా పాలు ఇంకా ఇంట్లో జాంకాయలు ఉంటే కట్ చేసి పెట్టాను. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి తులసమ్మ కూడా 2 కడ్డీలు వెలిగించానండి. దీపారాధన చేసినా కూడా గాలికి ఉండట్లేదు, అందుకని చెప్పేసి కడ్డీలు ఒకటే వెలిగించా. వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఏదో సాధించేసినట్టు ఫీల్ అయిపోతారు హ్యాపీగా అని చెప్పేసి. అది ఇదే కాళ్ళకు మొక్కుతాను కదా శ్రావణ మాసంలో, అందుకోసం ఎలాగైతేనే కాళ్ళు పట్టేసుకుంది ఆయన ఫీలింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.